హిరణ్యకశిపువు లాంటి వాడు పదవిలోకి వస్తే ధర్మాచరణ చేసేవాళ్ళకి దారిద్ర్యమే ఫలితము అని రాసేస్తాడు. కాబట్టి నువ్వు పదవిలో ఉండాలి, ధర్మాచరణ చేసేవాళ్ళు సంపదలతో బాగుంటారు. సంపదలు రకరకాల సంపదల యొక్క వివరాలు ఇప్పుడు మనకొద్దు. ఆ సంపదలతో తలతూగుతూ ఉంటారు. భూత్యై క్షేమాయ ధర్మాచరణ చేసేవాళ్ళకి కనీసం ఉన్నది ఊడకుండా ఉంటుంది, ఉన్నది కనీసం నిలబడుతుంది, క్షేమం అనేది ఉంటుంది అనేది నువ్వు పదవిలో ఉంటే సాధ్యపడుతుంది. వాడు వచ్చాడంటే పళ్ళు రాలు కొడుతూ ఉంటాడు ధర్మాచరణ చేసేవాడికి, అందువల్ల వాడు పదవిలో ఉండటానికి వీల్లేదు. విజయాజచ ధర్మాచరణ చేసేవాడు పై స్థాయిలో ఉండాలి, పాపం చేసేవాడు సిగ్గుపడుతూ ఉండాలి, లేదా కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలి, విలువ లేకుండా ఉండాలి అంటే నువ్వు పదవిలో ఉండాలి. హిరణ్యకశిపు పదవికి వస్తే అది జరగదు. కాబట్టి నువ్వు పదవిలో ఉండవలసిన అవసరం ధర్మానికి, ఆ ధర్మానికి చుట్టుపక్కల ఉండేటువంటి భావాలకి ఎంతో అవసరం అని దేవతలు చెప్పారు.